పీసీఓడి తగ్గిందని చెప్పడానికి అట్లీస్ట్ 6 to 7 సైకిల్స్ రెగ్యులర్ గా రావాలంటే ఇంకా మనకి నెల రావాలి. బ్లీడింగ్ హెవీగా అవటం కానీ, ఎందుకంటే పీసీఓడి ఉన్న ఆడవాళ్ళకి కొంతమందికి బాగా హెవీ బ్లీడింగ్స్ వస్తాయి. అంటే ఇంకా ఒక్క ప్యాడ్ 2 ప్యాడ్లు కాదు, 10 ప్యాడ్లు పెట్టుకోవాల్సి వచ్చిన అవసరం కూడా పెట్టొచ్చు. లాంగ్ బ్లీడింగ్స్ కూడా ఉండొచ్చు పీసీఓడి ఉన్న వాళ్ళకి. 10 రోజులైనా తగ్గకపోవటము, 12 రోజులైనా తగ్గకపోవటం బ్లీడింగ్. అట్లా కాకుండా నార్మల్ సైకిల్స్ 21 to 35 డేస్ లోపల రావాలి. బ్లీడింగ్ 5 to 7 డేస్ దానికి మించి ఉండకూడదు. అండ్ రెగ్యులర్ గా మన సహజంగా ఉండే 2-3 ప్యాడ్స్ కన్నా మించి దాటి వెళ్ళకూడదు. హెవీ బ్లీడింగ్స్ కానీ, బాగా తక్కువ బ్లీడింగ్స్ అవటం కానీ, అదర్ కలర్ డిశ్చార్జెస్ ఉండటం, అంటే బ్రౌన్ కలర్ లో కానీ, బ్లాక్ కలర్ లో కానీ డిశ్చార్జెస్ ఉండటం లాంటి లక్షణాలు ఏవి ఉండకూడదు. అట్లానే బరువు పెరగటం అన్నది తగ్గాలి. అక్కడ వాళ్ళ బాడీకి తగ్గట్టుగా వాళ్ళ వెయిట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. పీసీఓడి సిమ్టమ్స్ లైక్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉండటం కానీ, యాక్నీ ఉండటం కానీ, అటువంటి ఏమీ లేవని చూసుకున్న తర్వాత స్కానింగ్ రిపోర్ట్ల ద్వారాను, హార్మోనల్ టెస్ట్ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఆ తర్వాత పీసీఓడి యొక్క ట్రీట్మెంట్ ని ఆపుతారు. థ్యాంక్ యూ.